ఇంకా ఈ వీడియోలో శుక్ర మహాదశ గురించి మనం తెలుసుకుందాం. ఈ శుక్రుల్లో మహాదశ నడిచినప్పుడు శ్రీ రామాయణంలో ఏ కాండలో ఏ సర్గపారాయణ చేస్తే మనకు అనుకూలంగా ఉంటుంది అనే దాని మీద చూస్తే ఈ శుక్ర మహాదశ నడిచినంత కాలం కూడా బాలకాండలో 73వ సర్గ కనుక పారాయణ చేసినట్టయితే చాలా బాగుంటుంది. శుక్రుడిలో కనుక శుక్రుడు నడిస్తే సుందరాకాండలో 33 నుండి 36వ సర్గ వరకు పారాయణ చేయాలి. అలాగే సుందరాకాండలో శుక్రుడిలో కనుక రవి నడిచినట్టయితే బాలకాండలో 67వ సర్గ చేయాలి. అలాగే శుక్రుడిలో కనుక చంద్రుడు నడిచినట్టయితే ఉత్తరాకాండలో 87 నుండి 90 వరకు 90వ సర్గ వరకు, అంటే 87, 88, 89, 90 ఈ 4 సర్గలు పారాయణ చేయాలి. శుక్రుడిలో కనుక కుజుడు ఉన్నట్టయితే అయోధ్యకాండలో 115 పారాయణ చేయాలి. అలాగే శుక్రుడిలో రాహు ఉన్నట్టయితే అరణ్యకాండలో 4వ సర్గ పారాయణ చేయాలి. అలాగే శుక్రుడిలో కనుక గురుడు ఉన్నట్టయితే బాలకాండలో 14వ సర్గ పారాయణ చేయాలి. అలాగే కుజుడిలో కనుక శుక్రుడిలో కనుక శని ఉన్నట్టయితే యుద్ధకాండలో 102 పారాయణ చేయాలి. శుక్రుడిలో కనుక బుధుడు నడిచినట్టయితే ఉత్తరాకాండలో 6 నుండి 8, అంటే 6, 7, 8 ఈ 3 సర్గలు పారాయణ చేయాలి. శుక్రుడిలో కనుక కేతు ఉన్నట్టయితే యుద్ధకాండలో 20 పారాయణ చేయాలి. అందువల్ల ఏంటయ్యా అంటే ఏ గ్రహానికి ఏది అంతర్దశ నడుస్తుందో ఆ అంతర్దశ నడిచినప్పుడు సుందరాకాండ అంటే రామాయణంలో ఉండే కాండాలలో ఏ కాండానికి ఏ సర్గ పారాయణ చేస్తుందో మొత్తం చదవండి అంటే ఎవరి వల్ల అవ్వదు. కాబట్టి చక్కగా కూడా మనకి శాస్త్ర పరిణామం అనేది ప్రమాణం చక్కగా మీరు ఇది చేసుకోండి అని చెబుతోంది. అయితే అది ఎన్నిసార్లు చేయాలి, ఎలా చేయాలంటే ఆ గ్రహ యొక్క జప సంఖ్యలను బట్టి చేసుకోవడం, దానికి 10వ వంతుగా చేసుకోవడం. ఉదాహరణకి 6000 జపం చేయాలంటే చేయలేం కాబట్టి 60 సార్లు చేయాలన్నా చేయలేం కాబట్టి 6 సార్లు చేయండి అని చెప్పి ఒకానొక సందర్భంలో ఒకానొక మహానుభావుడు ఒకానొక శాస్త్రంలో మనకి తెలియజేసిన విధానం అది. కాబట్టి ఈ గ్రహాలకు సంబంధించిన చక్కగా ఇలాంటి పారాయణ చేసి మీకు మీ కుటుంబానికి సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. జై శ్రీరామ్.